యావత్ తెలంగాణలో ప్రభుత్వాల పుణ్యమా అంటూ మనకు బ్లాక్ డాగ్ చాలా పరిచయం. మీకు అందరికీ తెలుసు కదా, బ్లాక్ డాగ్ ఆన్ రాక్స్ కొడతాం మనం, బ్లాక్ డాగ్. సో మనందరికీ బ్లాక్ డాగ్ తెలుసు, కానీ చాలా మందికి బ్లాక్ రాక్ తెలియదు. బ్లాక్ రాక్ అంటేనే ఒక ఫైనాన్షియల్ వరల్డ్లా ఒక పెద్ద దిగ్గజం, ప్రపంచాలను ఆడించే ఒక ఆర్థిక పెద్ద వ్యవస్థ. క్లియర్ కట్గా చెప్పాలని అంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీలలో బ్లాక్ రాక్ వస్తుంది. ఈ కంపెనీ కంప్లీట్గా ఒక లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేని మీదతో నడుస్తుంది అని అంటే ఓం అనే దాని పేరు మీద నడుస్తుంది. AUM ఓం అని చెప్పి నడుస్తుంది. సో ఓం అని పెట్టుకున్న తర్వాత ఇక ఎవరికన్నా లాస్ట్లు ఉంటాయా ఫ్రెండ్స్? ఇక మీకు చెప్తున్నా, పుణ్య సనాతనం నిత్య నూతనం అంటాం కదా, జోక్స్ అపార్ట్. సో ఈ బ్లాక్ డాగ్ ఏందిరా బాయ్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇన్ ది వరల్డ్, US బేస్డ్ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ది వరల్డ్ బ్లాక్ డాగ్. అయితే గిరీష్, ఈ చిట్టా నంబర్ 1లో బ్లాక్ డాగ్ ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు అని చెప్తే జర మీరు పేషెంట్ ఉనాలా ఇనాలా. ఈ బ్లాక్ డాగ్ అనే కంపెనీ అమెరికాలో ఒక ఆర్థిక దిగ్గజం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీనికి 5 రకాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ నుంచి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఫీ నుంచి వస్తుంది, అండ్ సెక్యూరిటీ లెండింగ్ రెవెన్యూ నుంచి వీళ్ళకు రెవెన్యూ వస్తుంది. వీళ్ళకు ఎవరైనా కాంపిటీషన్లు ఉన్నారా గిరీష్ అమెరికాలో అంటే, మన వ్యాన్గార్డ్ గ్రూప్ అని చెప్పి ఒకటి ఉన్నది, ఇంకొకటి స్ట్రీట్ కార్పొరేషన్ అని ఒకటి ఉన్నది, ఇంకొకటి టీ రో ప్రైస్ గ్రూప్ అని చెప్పి ఇంకొకటి ఉన్నది. వీళ్ళకు ఇంచుమించు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అయితే బ్లాక్ డాగ్ సడన్గా పేరు ఎందుకు వచ్చింది, బ్లాక్ రాక్ ఎందుకు పేరు వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, దీనిది అసెట్ వాల్యుయేషన్ ఉంది కదా, ఆస్తుల అసెట్ వాల్యుయేషన్ ఈ కంపెనీది సుమారు $11.58 ట్రిలియన్. టు ది ఫైనాన్షియల్ డిస్క్లోజర్ ఏదైతే చేసిరు కదా వాళ్ళు లాస్ట్ టైం April 2025 Q1 2025 వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళ అసెట్ వాల్యుయేషనే $11.58 ట్రిలియన్, అంటే సుమారు $12 ట్రిలియన్. భారత్ యొక్క GDP $4 ట్రిలియన్, అంటే 3 రెట్లు ఎక్కువ భారత్ కంటే ఇలా అసెట్ వాల్యుయేషన్. నేను ఇక్కడ GDP మాట్లాడుతున్నా, అక్కడ అసెట్ వాల్యుయేషన్ మాట్లాడుతున్నా. కంపారిజన్లకు తీసుకోకూడదు, ఎందుకనంటే అసెట్ వాల్యుయేషన్ భారత్ది కంపెనీ కంటే ఎక్కువనే ఉండవచ్చు. బట్ చెప్తున్నా, భారత్ అందరు ఆస్తులకి ఇట్లా తీసుకొని పెట్టి చూస్తే, బట్ ఒక కంపెనీ అసెట్ వాల్యూ $12 ట్రిలియన్ ఉండడం అని అంటే మామూలు మాట కాదు. నెట్ ఇన్కమ్ ఆఫ్ దిస్ గ్రూప్ వచ్చేసి $1.51 బిలియన్. ఎంత? $1.51 బిలియన్. Q1 2024 నుంచి కంపేర్ చేస్తే ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో వాళ్ళది 12% గ్రోత్ అయిందంట, $5.28 బిలియన్ కింద. బ్లాక్ రాక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 84.17 బిలియన్ నెట్ ఇన్ఫ్లోస్ చేసిందట Q1 2025. ఇది ఈ కంపెనీ ఒక నార్మల్ చరిత్ర, ఆర్థిక చరిత్ర. అయితే సడన్గా దీన్ని ఎందుకు తీసుకొచ్చినావు అని అంటే, ఈ కంపెనీ ఇవాళ ఏమంటుందంటే, అమెరికా కంపెనీ అయి ఉండి అమెరికాలో మీరు ఇన్వెస్ట్ చేయకుండ్రి, US ట్రెజరీ బాండ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మొత్తం మాట ఆడుతుంది అమెరికా. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, $30 ట్రిలియన్ ఈజ్ ద US ట్రెజరీ బాండ్ రిజర్వ్స్ ఏమవుతున్నాయి. అవి ఈ $10 ట్రిలియన్ ఏవైతుందో ఇప్పుడు మెచ్యూర్ కాబోతున్నాయి. మళ్ళీ $10 ట్రిలియన్ మెచ్యూర్ అవుతున్నాయి అని అంటే ఖచ్చితంగా దీన్ని ఎవరో ఒకళ్ళు మళ్ళీ పంపించేయాలా, రీఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు బ్లాక్ రాక్ ఏమంటుందంటే, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దిగ్గజం ఏమంటుందంటే, మీరు అమెరికాలో పెట్టకుండ్రి, అవసరమైతే యూరోపియన్ ట్రెజర్ బాండ్స్ క్రియేట్ చేసి యూరోపియన్ యూనియన్లో పెట్టుర్రి అని చెప్పి చెప్తున్నది. అంటే అమెరికా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏ రకంగా పోతుందో అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో టు మై ఆల్ డియర్, ఎవరెవరైతే అమెరికాకి కళల ప్రపంచానికి పోవాలని చూస్తున్నారో, ఆడ మీ కళల ప్రపంచంలో కాసులు లేవు. మీ కళలను కాకులు ఒడిచిపోతే దానికి బాధ్యులు మీరే అవుతారు. సో మీరు ఒకసారి నేనేమంటా అంటే, అందుకనే ఫైనాన్షియల్ మార్కెట్స్ పైన కొంచెం అవగాహన పెంచుకోండి. ఇవాళ సాక్షాత్తు నేను చెప్పడం కాదు, బ్లాక్ రాక్ లాంటి దిగ్గజ కంపెనీలే చెప్తున్నాయి. దాని అసెట్ వాల్యుయేషనే $12 ట్రిలియన్. నువ్వు నేను ఎంత కొనికిసుక కొట్టంగాలి. అయితే ఇవాళ మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, ఏమంటుండ్రు, బ్లాక్ రాక్ ఏమంటుందంటే, బ్లాక్ రాక్ ఇష్యూస్ హ్యూజ్ US డాలర్ వార్నింగ్. డాలర్ సంకనాకిపోతుంది, డాలర్ పోతుంది, ఇక డాలర్ మీద మీరు ఇన్వెస్ట్ చేయకుండ్రి అని చెప్పి బ్లాక్ రాక్ చెప్తుంది. బ్లాక్ రాక్ ఇంకొకటి ఏం చెప్తుందంటే, చైనాలో భలే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో మీ పెట్టుబడికి రిటర్న్ రావాలనంటే భారత్ ఒకటే దేశం ప్రపంచంలా. భారత్ గర్వపడు గర్జించి చెప్పు భారత్ అని చెప్పి చెప్తున్నది. కట్ చేసి సీన్లకు పోతే
బ్రిక్స్ డీడాలరైజేషన్ ఆట అనేది 2024లా మొదలైంది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ కూడా ఏమంటుందనంటే యుఎస్ డాలర్కి వార్నింగ్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ ట్రెజర్ బాండ్స్లలో పెట్టుమని చెప్తుంది. కంప్లీట్గా ఇప్పుడు ఏం చెప్తున్నది అంటే చైనీస్ కూడా ఒకసారి మీరు ఆలోచిస్తే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాంతీయ అప్పు ఏదైతుందో చైనీస్లా ఆ అప్పుని క్లియర్ చేయనీకే ఆర్ టు దట్ మ్యాటర్ రీఫైనాన్స్ చేయనీకే $1.4 ట్రిలియన్ పంపింగ్ చేసింది. అండ్ అమెరికా డెప్ట్ టు ది జీడిపి రేషియో కూడా తీసుకుంటే మీరు 120% ఆఫ్ ది జీడిపి ఉంది. దాని ఎకానమీ $30 ట్రిలియన్ ఉంటే దాని అప్పు వచ్చేసి $36 ట్రిలియన్ ఉంది. అందులో నుంచి 1/4 ఇమీడియట్గా కట్టాలి. మొన్ననే మాట్లాడుకున్నాం. 1/4 కట్టాలి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలనంటే ట్రంప్ రెసిషన్ వైపు అమెరికా పోతే బాగుండు. బికాస్ ఆటోమేటిక్గా టారిఫ్ స్లో డౌన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి. లేకపోతే డైరెక్ట్గా చేయమంటే ఎవరు చేయడు కదా. సో రెసిషన్ వైపు అడుగులేస్తే నేను మాట్లాడు కాదు, ఎలాన్ మస్క్ కూడా అమెరికా పరిస్థితి మాట్లాడింది అలా. సో బ్లాక్ రాక్ అనేది పొరగల కాదు, మీరు గూగుల్ చేసి ఒకసారి చూసుకోండి. బ్లాక్ రాక్ ఇంకొకటి ఏమంటుందనంటే లాంగ్ టర్మ్ అగర్ భారత్ని మీరు ఇట్లా చూస్తే ఏవైతే మన ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో అంటారు, ఎవరైనా షేర్ మార్కెట్లు చేస్తే తెలుస్తుంది, పిఈ రేషియోస్ అంటారు. పిఈ రేషియోస్, ప్రైస్ టు అర్నింగ్ రేషియోస్, ఇవి చాలా మంచిగా వస్తాయి భారత్లా, గ్రోత్ ప్రాస్పెక్టస్ చాలా బాగుంటుంది అని చెప్పి బ్లాక్ రాక్ కంపెనీ భారత్ గురించి పాజిటివ్గా చెప్తుంది. G7లా ప్రధానమంత్రి మోదీ గారు కనబడుతున్నారు. ప్రపంచ దేశాలలో ఇలా కేంద్ర బిందువు భారత్ అవుతున్నది. వెనకటికి అది G8 ఉండే, ఇప్పుడు దాన్ని G7 చేసారు, రష్యాను పక్కకు పెట్టారు. కాకపోతే అది G7 ఉండని ఏదన్నా ఉండని భారత్ అందులో సెంటర్ పాయింట్ లేకపోతే ఏదన్నా నడుస్తుందా అని చెప్పి నేను మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తాను. ఇలా అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేసి మాట్లాడతాననుకునే G7లా కేంద్ర బిందువు భారత్ లేకపోతే వాళ్లకు పొద్దు తీరుతుందా అని చెప్పి నేను ఇంకో ప్రశ్న ఇస్తాను. స్ట్రేట్గా మాట్లాడాలనంటే, సూటిగా టాపిక్ తీసుకుపోవాలనంటే, ఇవాళ మునుగుతున్న పడవకు నిజంగా చెప్పాలనంటే ఒక ఎస్కేప్ బోటో, లేకపోతే నిజంగా చెప్పాలనంటే ఒక సేఫ్ గార్డ్ ఆర్ టు దట్ మ్యాటర్ సేఫ్టీ ఇచ్చేది కేవలం భారతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ భారత్లోనే మంచిగుంటుంది అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ బ్లాక్ రాక్ అనేది మన జియో ఫైనాన్స్ తోని చేతులు కలిపి ముంగడబోతున్నది అని చెప్పి ఒక న్యూస్ కూడా ఉన్నది. భారత్ని వాళ్ళు భారత్లో కూడా పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ రిక్రూట్మెంట్. సమ్ 3,400 పీపుల్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ది ఇండియన్ ఫర్మ్ ఆఫ్ బ్లాక్ రాక్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ అలా వెబ్సైట్స్లలో కూడా గదే వచ్చింది నేను నిన్న చూస్తే. సో ఇలా ప్రపంచం మొత్తం ఎటు సైడ్ పోతుందో మీరు చూడండి ఫ్రెండ్స్, భారత్ చుట్టే తిరుగుతున్నది ఇదంతా. అయితే ఒకటి నేను ఇంతకుముందు మీకు చెప్పిన ఏంటంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ నుంచి యూరోపియన్ ట్రెజర్ బాండ్స్కి ఎందుకు పోమంటుంది బ్లాక్ రాక్ అని చెప్పి మీరు ఆలోచిస్తే, యుఎస్ఏ ఎప్పుడు ఒక కండిషన్ పెట్టింది నాటో దేశాలతోని, నేను అన్ని చూసుకుంటా, నేనే చూసుకుంటా, పెద్దన్న పాత్ర నేను పోషిస్తున్నా, కాబట్టి మీరు ఒక పని చేయండి, మీ జీడిపిలో ఏదైతే 2 to 3% ఉంటుందో, 2% 3% ఉంటుందో అది నాకు ఖచ్చితంగా మీరు ఇవ్వాలా, నా దగ్గర నుంచే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనాలా, మీరేమి తయారు చేయొద్దు, మిగతా అన్నిగా నేను చూసుకుంటా, మీరేం కొనాలన్నా నా దగ్గరికైనా కొనాలా అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మన బిజినెస్ తాత ట్రంప్ ఏమంటుండంటే, బిజినెస్ తాత అని ఎందుకు అంటున్నానంటే ఆయనని మేము ఒక బిజినెస్ మ్యాన్ లెక్క చూస్తున్నాము, ప్రెసిడెంట్ లెక్క తక్కువ చూస్తున్నాము. సో ఆబ్వియస్లీ బిజినెస్ తాత అనే విలువాలి కాబట్టి ట్రంప్ని. బిజినెస్ తాత ఏమంటుండంటే ఇక 2% కాదు, నాకు 5% కావాలి నాటో దేశాల నుంచి ఆర్ టు దట్ మ్యాటర్ యూరోపియన్ యూనియన్ నుంచి, ఎందుకంటే నేనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నా, నేను ఇంత కష్టపడుతున్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు బ్లాక్ రాక్ లాంటి సంస్థలు ఆర్ టు దట్ మ్యాటర్ యూరోపియన్ యూనియన్లు ఏం ఆలోచిస్తున్నాయంటే, అసలు మోనోపోలీ ఏంద్రాబాయ్, అమెరికా హెగిమోనీ ఏంద్రాబాయ్, నేను ఎందుకు ఇవ్వాలి బాయ్ ఆడికి, నా 2% ఎక్కువ అని అంటే, ఇప్పుడు ట్రంప్ వచ్చి 4% అని అంటే నేను ఆడికి ఎందుకు ఇస్తా, ఆర్ 5% అంటే నేను ఎందుకు ఇస్తా, నా కష్టార్జితం నేను అమెరికాకి ఎందుకు ఇస్తా, అయినా అమెరికన్ ఎక్విప్మెంట్స్ నేను ఎందుకు కొనాలా, దానికి రిజర్వేషన్స్ మస్తు పెడతాడు, కండిషన్స్ మస్తు పెడతాడు అమెరికావుడు, నేను చెప్పినట్టే ఆడాలని అంటాడు, మళ్ళీ ఆయన దగ్గరనే మిజైల్ కొనాలని అంటాడు. ఈ అడమైన పంచాయతీ అంతా నాకెందుకు, నాది నేను తయారు చేసుకోలేనా, దానికంటే చీప్ రేట్లో నేను తయారు చేసుకోలేనా అన్న ఆలోచిస్తున్న తరుణంలో ఆపరేషన్ సింధూర్ వీళ్ళందరికీ ఒక వరం లాగా కనిపించింది ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్ ఒక వరం లాగా కనిపించింది. మంచోళ్ళ పుచ్చలు లేవగొట్టింది. చైనీస్ ఎక్విప్మెంట్ అయితే కంప్లీట్గా తుస్ అని అన్నట్టు తెలిసిపోయింది ప్రపంచానికి. ఇవాళ రాఫేల్, మనం ఫ్రాన్స్ నుంచి రాఫేల్ కొన్నాం, వాళ్ళు మన రాకెట్ లాంచర్స్ భారత్ నుంచి కొంటున్నారు. అరే ఇంత చౌక ధరకు మనకు ఇంత మంచి క్వాలిటీ భారత్ నుంచి వస్తుంటే పీ కట్టలు కట్టడానికి మనం అమెరికా నుంచి ఎందుకు కొనాలా
అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో భారత్ యొక్క రాకెట్ లాంచర్స్ ఇలా ఫ్రాన్స్లో ఫేమస్ అయినాయి. అట్లా యూరోపియన్ యూనియన్ కూడా చూస్తున్నది. ఇన్ఫాక్ట్ జర్మనీతో కూడా మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అది వేరే విషయం. జర్మనీ కూడా ఎప్పుడు వాళ్ళ బిజినెస్ రిలేషన్స్నే పెద్దపీట వేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఈ డిప్లొమసీకి పెద్ద వాల్యూ ఇయ్యది. బట్ బిజినెస్ అనే ముచ్చటకు వచ్చినప్పుడు ఆ భారత్తో మేము సత్సంబంధాలు మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం, బికాస్ భారత్ మేము ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పి జర్మనీ కూడా మాట్లాడుతుంది. సో భారత్ అండ్ టు దట్ మ్యాటర్ ఫ్రాన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ యూరోపియన్ నేషన్ కలిస్తే భారత్ ఒక హబ్ కాదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీకి, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్కి, ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ ప్రొడ్యూస్ చేసిన ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో పోరగాల మజాక్ కాదు. పోరగాల మజాక్ కాదు అని అంటే భారత్ మీద నీకు ప్రేమ ఉండి మాట్లాడుతున్నావు కదా గిరీష్, ఆధారాలు చూపెట్టాలి కదా అని అంటే కేరళలో ఒక F-35 కేరళలో ఒక బ్రిటిష్ ఫైటర్ జెట్, అంటే అమెరికా సప్లై చేసిన బ్రిటిష్ ఫైటర్ జెట్ కేరళ మన ఎయిర్పోర్ట్లో దిగింది. ఫ్యూయల్ ప్రాబ్లం అయింది, ఫ్యూయల్ ఏదో ఇష్యూ అయింది, ఆర్ టు దట్ మ్యాటర్ ఫ్యూయల్ అయిపోయింది అని చెప్పి కేరళ పోర్ట్లో దిగింది. అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రేడార్స్ దానికి కనబెట్టినాయి. అది వేరే విషయం. ఇప్పుడు ఏమంటారు అంటే మేము కనబడాలనే దాన్ని రేడార్కి కనబడాలనే మేము దాన్ని ఆన్ చేసి పెట్టినాము, అందుకే మీకు కనబడదు, లేకపోతే F-35 దొరకది అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే భారత్ రేడార్కి F-35 మళ్ళీ అది స్టెల్త్ ఫైటర్. మీరు గూగుల్ చేసి చూసుకోండి. ఇవాళ బ్లాక్ రాక్ లాంటి కంపెనీలు భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనంటే పొరగల మజాక్ కాదు. 14,000 ఫీట్ మీద నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గన్ను పెట్టిండ్రు పళ్ళు మన పేల్చనీకే నా కొడుకులై. సేమ్ కేస్ మనము ప్రాజెక్ట్ విష్ణు మనం చూసినాం, బ్రహ్మోస్ కా బాప్ చూస్తున్నాం. నేను కేవలం చాలా బయటికి చెప్పిన విషయాలే మాట్లాడుతున్నా. ఇంకా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ సూపర్ డూపర్ ఉండొచ్చు, విచ్ వీఆర్ అన్అవేర్ అబౌట్. సో ఇలా F-35 ఫైటర్ జెట్ ఆఫ్ అమెరికా ఎవరైతే వాళ్ళు గర్వపడతారు చూడు, అది దొరికింది. వాళ్ళు ఏమంటారు అంటే లెన్స్బర్గ్ అనేది పేరు ఉంటుంది ఫ్రెండ్, ఆ లెన్సెస్ ఉంటాయంట, ఆ లెన్సెస్ని మేము యాక్టివేట్ చేసినాం కాబట్టి దొరికింది, లేకపోతే F-35ని దొరకడు చాలా కష్టము అని అంటున్నారు. ఇక ఆడనికే రాకపోతే పాత గజ్జలని చాలా మంది మాట్లాడతారు. కాకపోతే ఒప్పుకో నీ అసమర్థత అని చెప్పి అలా భారత్ కూడా తిప్పి కొడుతున్నది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం పెద్దగా మాట్లాడలేదు దీనిపైన. కాకపోతే ఒక మాట ఏమని అన్నదనంటే సరే వాళ్ళు చెప్పిరు మాకైతే దొరికిందని చెప్తున్నా, F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కాదు మాకు దొరికింది అని చెప్పి చెప్తున్నాం. అంతే, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి చెప్తుంది. ఈ G7లా ఒక రూమర్ ఏది ఉందంటే ఫ్రెండ్స్, బ్లాక్ రాక్ సంస్థ చైర్మన్ ఫిలిప్ ఎవరైతే ఉన్నారో ఆయన నరేంద్ర మోదీ గారిని కలుస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు, లేకపోతే కలిసేసిండ్రు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. సో భారత్ ఎంత కేంద్ర బిందువు అవుతుందో అది వెదర్ ఇట్ మే బి దేశ రక్షణలోనే ఉండని, ఆర్ టు దట్ మ్యాటర్ ప్రపంచ దేశానికి ఒక దిక్సూచి లెక్కనే కానీ, ఆర్ టు దట్ మ్యాటర్ ప్రపంచానికి ఏదైనా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్లనే కానీ, ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా దేశం బాధల నుంచి బయటికి రావాలన్నా, ఆ దేశంలో ఏదన్నా డిజాస్టర్ అయినా ఎటువైపు చూస్తున్నారు అని అంటే గ్లోబల్ సౌత్లా ఏకైక దేశం జంబూద్వీపే భరత ఖండే, భారత్ మాతాకి జై అని చెప్పి ఇలా మనమే అనుడు కాదు భారతీయులం, ప్రపంచ దేశాలు మాట్లాడుతారు. సో మీరు ఒకసారి అర్థం చేసుకోరు ఫ్రెండ్స్గా, ఎక్కడ పెట్టుబడి పెడతారు, ఎక్కడ చూస్తారు అని. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే జోరకా झटका ధీరేసేలాగే అని అన్నట్టు నరేంద్ర మోదీ గారు కూడా జబర్దస్త్ చేస్తారు. G7 ట్రిప్ తర్వాత ఇంక ఉన్నాయి, నేను మీకు అది లాస్ట్కి చెప్తాను. ఎందుకంటే మీరు కూడా స్టే ట్యూన్ ఉండాలి కదా, చిత్రగుప్తికి కొంచెం ఇంకొక మసాలా ఉన్నది, మల్టీలేటరల్ ఆర్ బైలేటరల్ టైస్ ఆఫ్ భారత్ విత్ డిఫరెంట్ కంట్రీస్, అది లాస్ట్కి చెప్తా, కొంచెం ఊరియాలి కదా. సో బ్లాక్ రాక్ యాది పెట్టుకోరు పేరు, బ్లాక్ డాగ్ కాదు. మీకు ఇక్కడ ఉన్న ప్రాంతీయ పరిపాలకులంతా బ్లాక్ డాగ్ పరిచయం చేసిరు, ఇవాళ మీకు చిత్రగుప్త్ బ్లాక్ రాక్ పరిచయం. కొత్త ఏం కాదు, మేము చెప్తేనే మీకు తెలుసు అని కాదు, మీకు చాలామందికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నిజాయితీగా నేను చెప్పాలనంటే వన్ ఆఫ్ అవర్ వ్యూవర్ నాకు కమెంట్ పెట్టిండు, గిరీష్ భాయ్ ఈ బ్లాక్ రాక్ మీద నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, దేర్ హ్యాడ్ బీన్ ఎ సబ్స్టాన్షియల్ న్యూస్ నడిచింది, దీని మీద నువ్వు ఎందుకు మాట్లాడతలేవు గిరీష్ అని చెప్పి చెప్పిండు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆడ పేరేదో ఉండేయాలి, స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను, నా ఫోన్ బయట ఉన్నట్టుంది. కాకేమంటాడంటే అరే అనండి ఏదో చెప్తాడు, ఇక వాడి గురించి పొద్దున ఎందుకు కానీ నా నవ్వులో మీకు అర్థమైపోయిందొచ్చు. రేయ్ మీ నాయన ఓడిలో కూర్చో, మళ్ళీ ఒకసారి నేర్చుకో, బలపం పట్టి అయ్య ఓడిలో ఈ నేర్చుకుంటా అని చెప్పి పాడుకో, అర్థమైందా? పొద్దున చిత్రగుప్తులా మళ్ళీ తిట్లు తినకు, పేరే పెడదాం అనుకున్నాను ఇవాళ స్క్రీన్ మీద. భారత్ మాతాకి జై.